లివర్కి సంబంధించి క్యాన్సర్లు కానీ లేదా లివర్ సిరోసిస్లు కానీ లివర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు లేదా లీజన్స్ ఉన్నప్పుడు ఫ్యాటు మనం మామూలుగా వాడేస్తాం. మామూలుగానే ఫ్యాట్ అని వాడేస్తాం, వద్దని చెప్తాం. సపోజ్ కిడ్నీ ఇబ్బందిలో ఉందనుకోండి, కిడ్నీ ప్రాసెస్ చేసే ప్రోటీన్ సంబంధించిన ఫుడ్స్ పెట్టాం. ఇప్పుడు మటన్ కానీ, రొయ్యలు కానీ, లేదా పన్నీర్లు కానీ, పాలకులు కానీ, ఎగ్ వైట్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తాం కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు. అలానే ఏ ఆర్గాన్ ఫెయిల్ అయితే దాని మీద ప్రెషర్ పెట్టాం. అంతెందుకు, ఇప్పుడు మన కాలు ఇరిగినప్పుడు కూడా ఏ కాలు ఇరిగిందో ఆ కాలుని ఎత్తిపెట్టి నడుస్తుంది తప్ప దాని మీద ప్రెషర్ పెట్టాం కదా. అంటే ఒక ఆర్గాన్ కనుక ఒక ముట్టడిలో ఉంటే దాన్ని మనం ఉపయోగించడం, ఎక్కువ వాడేటట్టు చూడడం. ఇప్పుడు ఫ్యాట్ ప్రాసెస్ చేసేది ఈ ఇష్యూ అంతా లివర్లో వస్తుంది. మరి ఫ్యాట్ ఇస్తే ఎలా? నిజమే, మామూలు లోడ్ కనుక మీరు రెగ్యులర్గా ఉండే కోడిగుడ్లో ఉండే ఎల్లోలు కానీ ఇతర ఫ్యాట్ కంటెంట్ ఏది ఇచ్చినా, వేరే నార్మల్గా ఫ్యాట్ ఉండే తాలూకు ఏది ఇచ్చినా కూడా ఇది ఖచ్చితంగా లివర్ మీద లోడ్ పడుతుంది. కానీ కోకోనట్ ఆయిల్ మాత్రం పొరపాటును కూడా లివర్ మీద లోడ్ తీసుకోదు. దీని నిదర్శనం మన దగ్గర ఉండే క్యాన్సర్లో, లివర్ క్యాన్సర్లు, ఇల్ డిఫైన్డ్ హెట్రోజెనిక్ లీజన్స్ కూడా, మీరు ఆ మెటాస్టాసిస్లో ఉన్నాయి కూడా, నెల రోజుల్లోపు ఆ లీజన్స్ మాయమైపోయినాయి. ఇది ప్రైమరీ మ్యాలిగ్నెన్సీలో నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల ఎగ్జాంపుల్స్లో నేను చూసుకున్నా. అంటే నాదేదైనా అబ్జర్వేషనే, ఎంతో స్టడీ చేసిన తర్వాత కానీ నా నుంచి ఒక సమాధానం బయట రాదు. ప్రపంచంలో మిగిలిన ఫ్యాట్లు అన్నీ వేరు, పవర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, ఆ కోకోనట్ ఆయిల్ అనేది వేరు. దాంట్లో ఉండేది లివర్లో ప్రాసెస్ చేయడం చాలా స్మూత్గా అయిపోతుంది. ఈవెన్ లివర్ క్యాన్సర్ వచ్చి 40 కేజీలు ఉండే ఒక ఆవిడ, 40 కేజీలు ఉండే ఆవిడకి 8 నెలల పాటు 80 గ్రాముల ఫ్యాట్ ఇచ్చాం. నా దగ్గర రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. చక్కగా లివర్ అంతా రికవర్ అయిపోయింది. సిస్టులు ఉన్నా సరే అవలేలుగా తగ్గిపోతాయి. ఎందుకంటే అది వరల్డ్ ది బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే తల్లిపాల తర్వాత అది కోకోనట్ ఆయిల్ కాబట్టి అంత అద్భుతం ఉంటుంది. కోకోనట్ ఆయిల్ కాకుండా నేను నెయ్యి కూడా లివర్ ఉన్నప్పుడు అది కూడా ఏ ఫ్యాట్ని నేను ఇతర ఫ్యాట్లను సజెస్ట్ చేయను. సో లివర్ సంబంధించిన ఇష్యూస్ ఎవరున్నా కూడా వాళ్ళు మిల్క్ థిసిల్ లాంటి సప్లిమెంట్లు తీసుకుంటా మీరు కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడండి. మన ఎడ్మిల్ కానీ లేదా ఇతర డైట్ సొంతంగా చేసేవాళ్ళు కూడా మీరు ఫ్యాటీ లివర్లు అంటే అసలు అవైలబుల్గా పోతాయి. ఇవన్నీ ఈ ఫ్యాటీ లివర్ లాంటివి ఉన్నప్పుడు ఏదన్నా కూడా మీరు దయచేసి కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడండి. లివర్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా ఇంకే ఇతర ఫ్యాట్ వాడద్దు.